హడిల్స్ ఏమేమి ఫేస్ చేశారంటే ఇది ఇప్పుడు ఇక్కడ దాకా ఈ పొజిషన్ దాకా రావడానికి? అదే నేను యాక్చువల్లీ ముందు 3 సినిమాలు డిజిటల్లీ రిలీజ్ నిర్బంధం టు మాంగళ్యం వాటికి ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేశాను. దీనికి స్ట్రగుల్ కన్నా కూడా మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ, కొంచెం యాంగ్షియస్నెస్ ఎక్కువ అనమాట. థియేటర్కి వస్తున్నాను, జాగ్రత్త చేయాలని 2 years నుంచి నాకు దాని మీద 1 year నేను ఖాళీ కూర్చున్నా ఇంట్లో. నాకు అసలు తోచలే ఎలాంటి కథ వెళ్ళాలని. అంటే ఇంతకుముందు అంటే ఆన్ లొకేషన్ రాసేవాడిని, ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నా కదా అలా రాయడం ఎందుకని కూర్చుని అలా ఒంటరి కూర్చొని ఆలోచించుకుంటూ రాసుకుంటూ చింపేస్తూ లాస్ట్ మళ్ళీ లేదు నాకు అంటే స్క్రిప్ట్ మొత్తం రాసుకుని చూస్తే సినిమా అంతా కనిపించిపోతుంది. నాకు అది నచ్చట్లా, వద్దు నాకు నా సక్సెస్ ఇలాగే వచ్చింది కదా ఇలాగే వెళ్దామని మళ్ళీ ఒక లైన్ మాత్రం అనుకుని వెళ్ళిపోయి అక్కడ ఆన్ లొకేషన్ రాసుకుంటూ అలాగే చేశాను. లొకేషన్ రూపాయి అవ్వాల్సిన 2 రూపాయలు అయింది, కానీ స్టిల్ ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఓకే ఫైన్. సో డిజిటల్కి థియేటర్కి తేడా ఉండాలని చెప్పేసి ఆలోచించారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ పాయింట్ మీరే పట్టుకొని వచ్చారు. మాంగళ్యం కానివ్వండి, నిర్బంధం కానివ్వండి, ఆ పార్ట్ 2 parts అది ఎక్కువ కష్టపడ్డారన్నారు. ఏంటి అసలు ఎందుకలా? అంటే థియేటర్ కదా ఎక్కువ మంది క్రూ కానీ క్యాస్టింగ్ క్రూ అది యాక్చువల్ చాలా చిన్న క్రూ, మేకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, చిన్న కెమెరాస్ నాకు 2 వాటితో తీసాను. వాటికి ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అయ్యాను, స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఎక్కువ. అదే వాటికి తక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యాను, దీనికి ఎక్కువ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్, ఒక బాధ్యతతో కూడిన భయం ఒకటి ఉంటుంది. పెద్ద అమౌంట్, కోట్లు, ఇంతకుముందు లక్షల్లో తీసాము, ఇప్పుడు కోట్లతో తీస్తున్నాను. సో అదొక భయం. ఎందుకంటే మీరు అన్ని ఫ్రాంక్గా మాట్లాడతారు కాబట్టి నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు పెట్టారు దీనికి? అదే ఖర్చు అంటే లెక్క చెప్పకూడదని, ఆడియన్స్కి సినిమా లెక్క చెప్పి అంటే ప్రోడక్ట్ లా చూడకూడదని. కళ కొలమానం కళే అంటాం, కాసు కాదు అంటాం. సో ఐ బిలీవ్ ఇన్ దట్, అందుకు చెప్పట్లేదు, వేరేంటి. ముందు మాంగళ్యం వీటికి నిర్బంధంకి వాటికి ఎంత ఖర్చు పెట్టారు? అవి అసలు చెప్తున్నా, చెప్పకూడదు అంటే కదా ఎందుకు చెప్తాను. అది ఆల్రెడీ రిలీజ్ అయింది, దానికంటే ఒక నేమ్ వచ్చింది కదా. నేమ్ వచ్చినా కూడా ఇప్పుడు సాగర సంగమంకి ఎంత తెలుసా మీకు? సాగర సంగమం శంకరాభరణం అంటే అప్పుడు కాబట్టి 1 కోటి రూపాయలు అయినా అయి ఉంటుందేమో అనుకుంటున్నాను ఆ రోజుల్లో. తెలియదు కదా. సో అలా అది తెలిస్తే దాని వాల్యూ ఉంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్లో. ఎందుకంటే ఇప్పుడు అందరూ లెక్కలతో 100 కోట్ల సినిమా 50 కోట్ల సినిమా అంటున్నారు కదా.